కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు. మా హస్బెండ్ కూడా కాకరకాయ అస్సలు తినరు. కానీ ఈసారి నేను కేరళ స్టైల్లో ఈ కాకరకాయ కర్రీ చేశాను. ఒకసారి రుచి చూసిన తర్వాత చాలా ఇష్టంగా తిన్నారు. అసలు కాకరకాయ ఇంత రుచిగా ఎంత డిఫరెంట్ కర్రీ చేయవచ్చని నేను అస్సలు ఊహించలేదండి. ఇది తెలిసిన కేరళ అక్కయ్య చెప్పింది. సో నేను ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకు తినని వాళ్ళకి కూడా ఖచ్చితంగా పెట్టండి. ఇక్కడ నేను కాకరకాయను 1/2 kg వరకు తీసుకున్నాను. దీన్ని మనం కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లాత్ తోటి మనము పొడిగా ఉండేలాగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాడను తీసివేసి మొదటిగా కూడా కట్ చేసుకొని మనము రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో మనము కట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి గింజలు లాంటివి ఉన్నా కూడా మనము ఈజీగా తీసేసుకోవచ్చు అండి. నేను చూపిస్తాను. ఇక్కడ మాత్రం గ్రీన్ది తీసుకున్నాను. మనం వైట్ కాకుండా గ్రీన్ ఎక్కువ చేదు ఉంటాయని చెప్తారు. బట్ నేను దీనితోటే నేను కర్రీ చేశాను. అసలు చేదు అనేదే లేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పొచ్చండి. ఈ విధంగా మనం మధ్యలో ఉన్న ఆ గుజ్జు లాంటిది అదే విధంగా గింజలను కూడా పూర్తిగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు డ్రైగా చేసుకున్నాం కదా, ఆయిల్ మనం కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువనే ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా మనము ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసి మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు. అలా చేస్తే మాడుగా మంచి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. మంచి పాపడల్లాగా సూపర్ అంటే సూపర్ అవుతున్నాయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇప్పుడు నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి నేను ఒక 3 times అయితే వేపుకోవాల్సిన అవసరం అయితే పట్టింది. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. సో దీనికి క్వాంటిటీకి సరిపడిన కారము అవన్నీ కూడా మీకు చెప్తానండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి, అదేవిధంగా ఎండిన మిర్చిని ఒక 4 వరకు తీసుకొని వీటిని వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు 1 tablespoon వరకు, 1/2 tablespoon వరకు మెంతులను కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి మిరియాలు ఒక 1 tablespoon వరకు తీసుకోవాలండి. వీటిని అన్నిటిని కూడా మనము దోరగా వేపుకోవాలి. ఎక్కువ మనము మాడనివ్వకుండా చూసుకోవాలండి. ఈ స్టఫ్ వల్లనే మంచి ఫ్లేవర్ అరోమా అనేది వస్తుంది. ఇందులో నేను చెప్పిన మట్టికే వేయండి. ఎక్స్ట్రాగా వేరే జీలకర్ర వేయడము, ఆవాలు వేయడం అలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్, ఈ ఫ్రై చేసింది ఉంది కదా అదే ఆయిల్ని తీసుకున్నానండి. ఇందులోకి ఆవాలు 1 tablespoon వరకు, అదేవిధంగా కరివేపాకు 1 రెమ్మ వరకు వేసుకొని, ఆనియన్ అయితే సాంబార్ ఆనియన్ ఉంటే మాత్రం ఆ చిన్నే వేయండి, బాగుంటుంది. బట్ నా దగ్గర అయిపోయినాయి కాబట్టి పెద్ద ఆనియన్ని కొంచెం పెద్ద సైజులో మనం ఈ విధంగా నేను కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అన్నిటినీ నెమ్మదిగా మగ్గించేసుకోవాలి. ఇందులోకి పసుపును 1 tablespoon వరకు యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనము నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జండి చిక్కగా చేసింది ఒక 1 cup వరకు తీసుకుంటున్నాను. కొంచెం పులుపుగా ఉంది మట్టికి తీసుకున్నాను. ఈ పులుపు వేయడం వల్ల మనకి ఆ చేదు అనేది మనకు తెలియకుండా అవుతుంది. సో ఇందులోకి 1 tablespoon వరకు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరిని మనము పౌడర్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి ఎక్స్ట్రాగా నేను 1 cup వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ చిక్కగా ఉంటే మనకు కాకరకాయ ముక్కలు కూడా మునిగే అంత ఉండాలి కదా. సో అందుకని ఇందులోకి 1 tablespoon వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువనే కారం ఉంటుంది. అదేవిధంగా మనం ముందు కూడా ఎండిన మిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా మనము చింతపండు గుజ్జులోని పచ్చిదనం అంతా పూర్తిగా వెళ్ళాలి. అదేవిధంగా ఇందాక వేసిన మనం మసాలా స్టఫ్ కూడా బాగా పట్టేలాగా మరిగించేసుకోవాలండి. మినిమం 4 to 5 minutes లో టు ఫ్లేమ్లో మనము మరిగించేసుకున్నామంటే ఈ విధంగా చిక్క గ్రేవీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ ఇందులోకి మునిగేలాగా మనము పూర్తిగా డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలు అదేవిధంగా పులుపు అనేది వీటి
అన్నింటికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకే అలా వదిలేసేయాలి. ఇందులోకి కొత్తిమీర లాంటిది, ధనియా పౌడరు, గరం మసాలా ఇలాంటి ఏది యూజ్ చేయకండి. యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా చేయండి. చిన్న బెల్లం ముక్క మీకు నచ్చితే మట్టుకు వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేశాను. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం లిక్విడ్గా కూడా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.